ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా వచ్చిందో. ఈ జంతువులండి, అన్ని ఏనుగులు, సింహాలు అన్నీ ఉన్నాయి ఈ బ్లౌజ్ మీద. చూసారా, డిజైన్ అంతా ఇలా వచ్చిందండి. ఇలా వచ్చినప్పుడు మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి? ఇవి తిరగబడి రాకూడదండి. ఎప్పుడైనా ఇలా డిజైన్ జంతువులు కానీ ఫ్లవర్స్ కానీ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుని బ్లౌజ్ కట్ చేయాలి. ఇలా వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకుందాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. బ్లౌజ్ని ఇలా వేసుకుని, అంటే ఓపెన్స్ ఇటువైపు ఉండాలండి. బ్లౌజ్ ఇట్లా వేసుకుని మనం చూసుకోవాలి. బ్లౌజ్లో ఈ వీప్ పొడవు తీసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ మనం కరెక్ట్గా ఇలా అనమాట. అంటే ఖర్చులు లేకుండా చూసుకోవాలి. ఖర్చులు లేకుండా ఇది 15.5 ఉందండి. అంటే ఇప్పుడు మనం దీని మీద పెట్టి ఇటు 6 అంగుళం కింద వదిలేస్తాం కదా, పైన కూడా భుజాల్లోకి వస్తుంది కాబట్టి 16 అంగుళాలకి మనం మార్క్ చేసుకోవాలి. ఇలా 16 అంగుళాలకి ఇటు కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఇవ్వండి, మళ్ళీ నేను పింక్ కలర్తో చేస్తున్నాను. ఇది మరీ లైట్ కలర్ అయిపోయిందండి, దీని మీకు కనిపిస్తలేదు. ఇది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇది కూడా ఒక టిప్పే. ఇలా మార్క్ చేసుకుని ఈ రెండు కలిపి ఒక గీత కొట్టుకోవాలండి. ఎందుకంటే ఇది బ్లౌజ్ పొడవు అనమాట. బ్లౌజ్ పొడవు కోసం ఇలా తీసుకోవాలి. తర్వాత మనం ఛాతీ లూజ్, అంటే ఆది బ్లౌజ్తో చూపిస్తానండి మీకు ఇప్పుడు. ఛాతీ లూజ్ ఎప్పుడు అండి ఇక్కడ కొలుచుకోవాలి. కరెక్ట్గా మెడ కిందకి అనమాట. ఇక్కడ ఈ మెడ దగ్గర ఎంత ఉందో అంతా ఇక్కడికి చివరికి చూసుకోవాలి. చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది. లేదు అంటే మనం ఇంకో రకంగా కూడా కొలవచ్చండి. కరెక్ట్గా అండి మెడ దగ్గర ఈ సెంటర్ పాయింట్ చూసుకోవాలి. చూసారా, సెంటరు ఇది ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఈజీ కొలత చెప్తున్నానండి. ఇది ఎంత పొడవు ఉంది మనకి? 8 ఉంది కదండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు కూడా మనం 8 కరెక్ట్గా ఈ బ్లౌజ్ దగ్గర ఈ చంక కుట్టు ఉంటాయి చూసారా, సైడ్ జాయింట్స్, అక్కడ మనకి 8 ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. ఇటుపక్క కూడా సైడ్ జాయింట్ దగ్గర మనం 8 మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇది కూడా 8 దగ్గర ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడికి మడత పెట్టాలండి. కరెక్ట్గా మనం ఎక్కడైతే చేసామో అక్కడికి ఇటు అటు కూడా మడత పెట్టి దీన్ని ఇలా సెంటర్ తీసుకుంటే మనకి చెస్ట్ కొలత కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే కరెక్ట్గా మెడ కిందకే వస్తుందండి. ఇట్లా అయినా ఒకటే, అలా అయినా ఒకటే అనమాట మనకి. ఇప్పుడు ఈ ఖర్చులు లేకుండా ఖర్చు కుట్టు దగ్గరికి ఇలా కొలుచుకోవాలి. మనకి 11 వచ్చిందండి. చూసారా, ఇది 11 అంటే 11కి మనం ఇక్కడ కొలత పెట్టేసుకోవాలి. మార్కింగ్ వేసేసుకుందాం. ఓకే, ఇక్కడ ఒకసారి వేసుకుంటే రెండు కలిపి మనం మార్క్ చేసుకోవచ్చు. ఇలా తిన్నగా ఒక గీత గీసేసుకోవాలి. మనకి ఇందులో బ్యాక్ పార్ట్ వస్తుందన్నమాట అండి. ఇలా అయితే ఖర్చులు లేకుండా చెప్పానండి. ఇప్పుడు ఖర్చు కోసం మనం ఇంకో 1.5 పెట్టుకోవాలి. ఇంకో 1.5 మనం ఖర్చుల కోసం పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ షోల్డర్ ఎలా తీసుకోవాలి? మనం దేనికైనా అండి బ్లౌజ్ ఓపెన్ ఖర్చులు లేకుండానే చూసుకోవాలండి. మనం ఫస్ట్ చూసుకున్న తర్వాత మనం ఖర్చులు ఇచ్చుకోవాలి. ఇట్లా బ్లౌజ్ని కరెక్ట్గా మడత పెట్టి దీని మీద పెట్టి ఇక్కడ ఇది సెంటర్ కరెక్ట్గా సరిపోవాలండి. మనం ఎంతైతే ఉంచామో అంతకి ఇక్కడ ఉంచుకొని మెడ కూడా ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకోవచ్చండి. కొంచెం ఖర్చు ఉంచి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకుని కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. చూసారు, ఇది కూడా మనం కొలుచుకుంటే ఇలా అనమాట. ఇది చూసారు, ఇక్కడ దాకా వచ్చింది కదా ఈ ఖర్చులతో. భుజం ఏమో ఇక్కడికి ఉందండి కుట్టు. ఈ బ్లౌజ్ ఇలా పెట్టగానే భుజం కుట్టు ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడ దాకా వచ్చింది ఈ ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడికి ఒక గీత కొట్టుకోవాలి. ఇలా కొట్టుకుంటే అది షోల్డర్ అండి. చూసారా, షోల్డర్ ఎంత ఉందో చూస్తే మనకి టేప్తో 6 అంగుళాలు వచ్చిందండి. ఇక్కడికి 6 అంగుళాలు వచ్చిందనమాట. కాబట్టి ఈ 6 అంగుళాలతో మనం ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి. 6 అంగుళాలు. ఇప్పుడు చంకదింపు చూసుకోవాలి. చంకదింపు ఈ రెండింటినీ కలిపి ఒక గీత కొట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఎంత వస్తుందో చంకదింపు చూద్దాం. ఒక గీత కొట్టుకోవాలి చంకదింపు తీయడం కోసం. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ యొక్క చంక ఎంత ఉంది అనేది కొలుచుకోవాలన్నమాట. ఇది కూడా బ్లౌజ్ని ఇలా పెట్టేసి తీసేసుకోవచ్చండి. మనం ఇలాగా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడికి దీన్ని బట్టి మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఎంత ఉంటే అంత ఖర్చులు వదిలేసి మనం ఇక్కడ గీత గీసేసుకోవచ్చు. ఇదిగోండి, టేపుతో చూసినా సరే మనకి అక్కడికి కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చిందండి 5.5. అంటే ఇక్కడ కూడా మనం 5.5తో కొలుచుకోవాలి. అంటే మీకు ఆది బ్లౌజ్తో కూడా కొలతలు చూపిస్తున్నానండి నేను. ఇట్లా ఇది రౌండ్ చేసేసుకోవాలి. ఇది మనం ఇలా గీత కొట్టేసుకోవాలి. ఇలా గీత కొట్టుకున్న తర్వాత ఇక్కడ వరకు అండి, ఖర్చు ఉంది కాబట్టి ఇక్కడ వరకు మనం ఇలా గీత కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత
మనకి ఈ చంక దగ్గర 1.5, ఈ సెంటర్ పాయింట్ నుంచి 1.5కి మనం ఇలా మార్కింగ్ చేసుకుని దీన్ని రౌండ్గా గీసుకోవాలి. ఇక్కడ వరకు ఇలా, అంటే రౌండ్ స్కేల్ ఉంటే కూడా గీసుకోవచ్చండి. ఇది ఖర్చుకు అనమాట, ఈ ఎక్స్ట్రా ఇక్కడే చంక కుట్టు వస్తుంది మనకి. ఇప్పుడు మనం కరెక్ట్గా పెట్టామా లేదా తెలుసుకోవడం కోసం బ్లౌజ్లో ఇదిగోండి బ్యాక్ పార్టే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ దగ్గర భుజం దగ్గర నుంచి మనం కొలుచుకోవాలి. మనం ఇక్కడ ఖర్చు వదిలేయాలండి. ఇప్పుడు ఇక్కడ కదా కుట్టు ఉంది, ఈ కుట్టు దగ్గర ఇక్కడి నుంచి చూసుకోవాలి, ఎందుకంటే ఖర్చు వదిలేయాలి. ఖర్చు వదిలేసి మనం ఇది కొలుచుకుంటే కరెక్ట్గా సరిపోయింది అనుకోండి, మనం చంక కరెక్ట్గా కొలిచాము అని అర్థం అనమాట. ఇదిగోండి కరెక్ట్గా మనకి ఖర్చులతో సహా ఇక్కడ దాకా వచ్చేసింది, అంటే మనం కరెక్ట్గా తీసుకున్నామని అర్థం అనమాట. అది చూసారా, ఈ విధంగా మనం ఈజీగా కొలిచేసుకోవచ్చండి. తర్వాత బ్లౌజ్తో పాటే మనం భుజం చూడాలి. భుజం అండి ఇలా పెట్టుకుని కొలుచుకోవాలన్నమాట. భుజాన్ని కూడా మనం ఇలా కొలుచుకుంటే ఇది ఎంత ఉంది, 3.5 ఉందండి. ఇటువైపు కూడా మెడవైపు కూడా ఖర్చు కావాలి కాబట్టి 3 అంగుళాలు పెట్టుకుంటే భుజం సరిపోతుంది. ఇక్కడి నుంచి 3 అంగుళాలకి మార్చేస్తాం. ఇప్పుడు మనం వెనక మెడ పెట్టుకున్నాం కదండి, ఇది ఎంత ఉందో కొలిస్తే ఇక్కడ 3 అంగుళాలు ఉందండి. ఈ మెడ దగ్గర ఇక్కడ 3 అంగుళాలు ఉంది కాబట్టి ఇక్కడ మనం 3.5 పెట్టుకుంటే రౌండ్ చక్కగా వస్తుందండి బ్లౌజ్కి. 3.5 కానీ 3.25 కానీ మన దీన్ని బట్టి పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకుని ఈ రెండింటిని కలుపుకుని ఇక్కడ మనం ఇలా రౌండ్గా గీసుకోవాలి. ఇప్పుడు మెడ రౌండ్ చాలా బాగా వస్తుందండి. ఇంత చేసి ఫస్ట్ చెప్పే నడుం కొలత మీకు చెప్పలేదు, నేను చెప్తానండి. ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు. ముందు చెస్ట్ కొలత అవన్నీ తీసాను. నేను ఎప్పుడు ఎలా తీస్తానో అలా చూపించాను. చాలామంది నడుం కొలతను బట్టి కూడా బ్లౌజ్ కట్ చేస్తున్నారు కదా, అలా అయితే ఇదిగోండి నడుము ఈ ఖర్చులతో సహా మనం అసలు ఒరిజినల్ నడుము అయితే ఇక్కడికి ఉందండి. ఇదిగోండి 9.5 ఉందండి. 9.5 ఉంటే ఇక్కడి నుంచి మనం 9.5కి మార్కింగ్ వేసుకుంటాం. 9.5కి మార్కింగ్ వేసుకుంటే ఖర్చులకి 1 అంగుళం ఖర్చులండి. అటు 2 డాట్స్ వేస్తాం కదా, అందుకని 1 అంగుళం ఖర్చులు పెట్టుకుని చేస్తే కరెక్ట్గా సరిపోయింది. చూడండి మనం పెట్టింది కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ సెంటర్కి మనం ఇలా పెట్టుకుని ఈ మధ్యలో డాట్స్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మధ్యలో మనకి బ్యాక్ డాట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ వస్తాయి. ఒక మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీని పొడవు కూడా 4 అంగుళాలు అలా పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మార్క్ చేసాం, అలా కట్ చేసుకుందాం. ఇది ఊరికే రౌండ్ నెక్ బ్లౌజ్ అండి. ఆది బ్లౌజ్తో కటింగ్ మీకు చూపిస్తున్నాను నేను. అంటే నిలువులే వచ్చాయి కదండి, బ్యాక్ పార్ట్కి మనకి నిలువు డిజైనే వచ్చింది. ఆ డిజైన్ కూడా చూపించడం కోసం మీకు చూపిస్తున్నానండి నేను. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసామో అలాగే కట్ చేసుకోవాలండి. మన వీలుని బట్టి బ్లౌజ్ తిప్పుకుని, అంటే కాటన్ కాబట్టి కొంచెం అటు ఇటు తిప్పుతూ నేను కట్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి ప్రయోగం చేయకండి, బ్లౌజ్ని అట్లాగే ఉంచి మీరే తిరగండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసిందండి. చూసారా, బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇవన్నీ నిలువే వచ్చాయి చూసారండి, ఇవి నించుని వచ్చాయి కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ తీసుకోవాలంటే మనం ఏం చేస్తామండి, రెండో పసు ఉంది కదా, సాధారణంగా మనం ఇటువైపు తీసేస్తాం. హ్యాండ్స్ ఇక్కడ తీసేస్తాం మామూలుగా, అంటే ఇట్లా పెట్టేసుకుని ఇటు నుంచి ఇలా కొలిచి తీసేస్తాం. ఇలా తీసేస్తాం మడత పెట్టి ఇక్కడ కిందకు వచ్చేటట్టు. ఇలా పెడితే ఏమవుతుందండి, మనకి ఇవి తిరగబడి వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ కూడా ఇదే నిలువులో తీసుకోవాలండి. సరే, ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుని ఇప్పుడు బార్డర్ మనం ఎంత పొడవు పెట్టుకుందాం అనేది తీద్దామండి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉన్నాయి, పైపింగ్ చేస్తే ఓకే అండి, లేకపోతే కనుక 1 అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు 10 ఉందండి, ఇది ఇంచుమించు 10 ఉందన్నమాట. అందుకని మనం ఎంత పెట్టాలంటే 11 పెట్టాలి. హైట్ 11 పెట్టేసినా పర్వాలేదండి. పైపింగ్ చేయకపోతే మాత్రం అక్కర్లేదు, పెట్టేసుకోవచ్చు. కొంచెం మడతలోకి వెళ్తుంది అంతే. ఇక్కడ మనం ఇలా గీసేసుకోవాలి నిలువుగా. ఇదైతే పన్నా పెద్దది ఉంది కానండి, బ్లౌజ్ తక్కువ ఉందన్నమాట. అందుకని హ్యాండ్స్కి కొంచెం మనకి చంకలో ముక్కలు పడతాయి. ఇది డబుల్ ఫోల్డ్ వచ్చాక చంకలో ఇక్కడ ముక్కలు అటాచ్ అవుతాయి. అయితే ప్రాబ్లం ఏమి ఉండదులేండి. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా ఇక్కడ దాకా, ఇది మనం కట్ చేసేసుకుందామండి. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఈ పీస్ని మనం కట్ చేసేద్దాం. హ్యాండ్స్ మనం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్క తీసేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసి. ఇప్పుడు దీనికి ఇంకో చిట్కా కూడా ఉందండి. ఇప్పుడు ముక్కలు పడతాయి అన్నాను కదా, ఇందులో ఒక ముక్క తీసి మనం యాడ్ చేసి కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా కట్ చేసుకుని చంకలో ముక్కలు పడతాయి అన్నమాట, అట్లా అయినా వేసుకోవచ్చు. చంకలో ముక్కలు అయితే దాదాపు 2 అంగుళాలు ముక్కలు పడతాయండి. ఎందుకంటే హ్యాండ్ లూజ్ ఇది 9 అంగుళాలు అలా ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడ దాకా ముక్క పడుతుంది అనమాట.
అట్లా మనం అక్కర్లేదు అనుకుంటే దీనికే మనం ముక్కలు యాడ్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు. ఒక సైడే పడేలా కూడా మనం కట్ చేసుకోవచ్చు అండి. ఇట్లా కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఒక సైడ్ మనం ఒక పీస్ యాడ్ చేసుకోవచ్చు, అంటే ఇలా మజ్జిగ మడతేసి. అట్లా కూడా హ్యాండ్స్ లూజు నేను ఎప్పుడు కూడా ఈ చంక దగ్గర కొలుస్తానండి. ఇదిగోండి ఈ చంక కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇట్లా కొలుస్తాను అనమాట ఇప్పుడు ఇది దాదాపు 10 ఉందండి. చూసారా, ఇంచుమించుగా 10 అంటే ఖర్చులతో సహా 10 ఉంది. 10 ఉందంటే మనకి ఇంత ఫోల్డింగ్ వచ్చి ఇక్కడ ముక్కలు యాడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక పీసులు యాడ్ చేసేసుకుని కూడా బ్లౌజ్కి అటాచ్ చేసుకోవచ్చు. మనం అట్లా కూడా చేసుకోవచ్చండి. లేదు అంటే ఇట్లా పెట్టేసి సంకలో ముక్కలు పడతాయి అన్నమాట. అట్లా అయినా మనం యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదండి. ఇప్పుడు చంకలో ముక్కలు పడే విధంగానే నేను మీకు చూపిస్తాను కటింగు. మామూలుగా ఇలాగా 10 ఉంది కదా, 10 వరకు మనం పెట్టట్లేదు కదా. హ్యాండ్ పొడవు తీసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఇక్కడ కింద లూజు తీసుకుందామండి. హ్యాండ్ కింద లూజు మనం ఖర్చులు లేకుండా తీసుకోవాలి. హ్యాండ్ కింద లూజు ఇక్కడ చూడండి, ఇలా పెడితే ఇది ఎంత ఉంటే అంత. ఇక్కడికి వస్తే ఇది ఖర్చు కూడా వస్తుందండి ఇక్కడ. అయితే పైన మాత్రం మనం ఏం చేయాలంటే, బ్లౌజ్ ఇలా పొడవు వచ్చింది కదండి, 1.5 అంగుళాలకి ఇలా మనం మార్కింగ్ పెట్టుకుని, ఇది పెద్ద బ్లౌజ్ కదండి, అంటే 10 వచ్చింది కాబట్టి చేతి లూజు 3.5 చంకదింపు పెట్టుకుని మనం దీన్ని ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకుని ఈ కింద నుంచి కూడా మనం ఇలా కట్, ఇది చేతి లూజు చంకకుంది కాబట్టి అక్కడ మనం కట్ చేయక్కర్లేదండి, మొక్క యాడ్ చేసినా కట్ చేసుకోవాలి. అది కుట్టేటప్పుడు వస్తుంది. మీకు మామూలుగా నేను హ్యాండ్స్ చూపిస్తాను. ఇవి కూడా నిలివే వచ్చాయి కదండి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ ఈ పైన మనం ఒక మార్కింగ్ పెట్టుకోవాలి సెంటర్ తెలియడం కోసం. ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ మనం లోతు తీయాలి కదండి. లోతు కూడా నేను ఎప్పుడు కూడా అంటే 1 అంగుళం ఇలా ఇంచుమించుగా తీసేస్తాను అనమాట. దీనికి కొలత అంటే 1 అంగుళం దగ్గర నుంచి ఇలా పెట్టుకుని ఇలా తీసేస్తానండి. ఇట్లా కొంచెం ఇది కన్నాకారం వచ్చేలా వచ్చింది కదండి, కన్నాకారం ఇట్లా తీసేస్తాను అనమాట. ఇక్కడ కూడా మనం ఒక మార్కింగ్ పెట్టుకుందాం, ఎందుకంటే చంక ముక్కలు పడతాయి కాబట్టి మీకు నేను అది క్లియర్గా చూపించలేదు. ఇలా వస్తుందండి. హ్యాండ్స్ అయిపోయినాయి మనకి. హ్యాండ్స్ కూడా నిలువులో వచ్చే చూసారా, డిజైన్ మనం చూసుకోవాలండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు కూడా మనం ఈ నిలువు వచ్చేటట్టే చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి తీసేసాం అనుకోండి, ఇక్కడ క్రాస్ ముక్కలు వచ్చినాయి కదా అని చెప్పేసి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టి తీసేస్తే ఫ్రంట్లో ఏనుగులు అవన్నీ కూడా తిరగబడి వచ్చేస్తాయండి. అందుకని మనం ఏం చేయాలంటే ఇలా తిప్పాలన్నమాట క్లాత్ని. ఇక్కడ కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా నిలువు వచ్చిన దాంట్లో మనం ఇలా చేసుకుంటేనే బ్లౌజు కరెక్ట్గా వస్తుంది మనకి. ఇట్లా పెట్టుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి. ఇలా దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి మనం. చూసారా, ఇలా దీనికి కూడా నిలువే రావాలండి. ఎక్కడ కూడా మనం దీనికి అడ్జస్ట్ అవ్వడానికి ఏం లేదనమాట. ఇది కూడా నిలువే వచ్చేలా చూసుకోవాలి. అందుకని ఈ కార్నర్లో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫ్రంట్ షేప్ పొడవు ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు మనం. ఫ్రంట్ షేప్ పొడవు ఇదిగోండి, ఖర్చులతో సహా చూడాలి. ఇది మాత్రం సాగదీయొద్దండి, జస్ట్ ఇలా కుట్టు పట్టుకొని చూడాలి. ఇదిగో 13 అంగుళాలు వచ్చింది. ఈ 13 అంగుళాలు దీన్ని మనం ఫోల్డ్ చేసేద్దాం. 13 అంగుళాలకి పెట్టేసి బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేద్దాం. ఫోల్డ్ చేసి మనం ఫ్రంట్ నెక్ అండి, ఫ్రంట్ నెక్ కూడా మనం హుక్స్ల వైపు చూడాలి. ఫ్రంట్ నెక్ ఎప్పుడు హుక్స్ల వైపు మనం ఈ భుజం దగ్గర నుంచి పట్టుకుని హుక్స్ల వైపు చూసుకోవాలి. ఇగోండి, భుజం దగ్గర నుంచి ఇక్కడ పెట్టుకుని హుక్స్ల వైపు ఇలా తిప్పితే ఇక్కడ దాకా వచ్చిందనమాట. అదిగోండి, ఇక్కడ దాకా వచ్చింది. ఇట్లా బ్యాక్ పార్ట్ పెట్టుకుని మనం మొత్తం ఇలా గీసేసుకోవాలండి. ఇది ఇలా గీసుకోవాలి. మార్కర్తో ఇలా గీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి కట్ చేసుకున్నప్పుడు. డార్క్ కలర్ లేదండి నా దగ్గర, లేకపోతే మీకు క్లియర్గా ఉండేది. అలా అయితే మనకి బాగా కనిపించేది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా తీసేయాలి. బ్యాక్ పార్ట్ని తీసిన తర్వాత ఇప్పుడు షేప్లు ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. చంక దగ్గర కూడా అండి ఒక చిన్న అరంగుళం అనమాట. ఇక్కడ చిన్న అరంగుళం లోతు తీసుకోవాలి. ఇలా ఇట్లా ఇక్కడ ఒక అరంగుళం లోతు తీసుకోవాలి. తీసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వస్తుందండి. చూపిస్తాను మీకు, కట్ చేస్తాను. తర్వాత మనం ఇక్కడ షేప్ పొడవు ఎలా తీసుకోవాలి, ఫ్రంట్ షేపు
అంటే ఇప్పుడు దీన్ని బట్టి బ్లౌజ్ని బట్టే కదండి, మనం అంతా ఆది బ్లౌజ్ని బట్టే చూస్తున్నాం కాబట్టి మీకు ఇలా చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఇక్కడ షేప్ పొడవు ఎంత ఉంది, ఇక్కడ ఇలా కొలుచుకోవాలి. 3.5 ఉందండి. 3.5 అయితే ఈ మధ్య కుట్టుకి ఒక అరంగుళం, తర్వాత కుట్లలోకి అరంగుళం, 4.5 పెట్టుకుంటే ఇక్కడ మనకి సరిపోతుంది. ఇక్కడి నుంచి పైనుంచి 4.5, 4.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ 4.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 4.5కి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది 4.5కి చేసాం కదా, ఈ కింద ఉంది కదండి, కింద దాని దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి 3 అంగుళాలకి చేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ ఇలా వస్తుందన్నమాట, ఆకారం అట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకుందామండి. ఇట్లా మనం మార్కింగ్ చేసుకున్న వెంబడే కట్ చేసుకోవాలి. ఇదైతే ముక్క కూడా చిన్నది ఉందండి, 70 పాయింట్లు మాత్రమే ఉంది. నేను దాంట్లోనే అడ్జస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. బ్లౌజు అంటే పన్నా ఉందండి, పన్నా ఉన్నప్పుడు మనకి కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు, అందుకనే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇట్లా అంటే కొత్తగా కట్ చేసేవాళ్ళు ఇలా క్లాత్ని ఎలా పడితే అలా తిప్పకండి. మాకంటే అలవాటు మూలాన మేము ఇలా తిప్పుతూ కట్ చేసేయగలం. మీరు మాత్రం కొంచెం క్లాత్తో పాటు తిరిగి కట్ చేయండి. అది ఇప్పుడు ఇలా ఫ్రంట్ నెక్ చూసారు ఎంత రౌండ్గా వస్తుందో, మనం కట్ చేసిన దాన్ని బట్టి అండి. ఇట్లా అయితే ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తానండి. మెడలు లాగినట్టు సాగినట్టు అవ్వకుండా ఇక్కడ ఒక చిన్న పావంగులో ఇలా క్రాస్ తీయాలండి, చిన్న పీస్. ఇది చూసారా, ఇంత చిన్న పీస్ అనమాట. ఈ పీస్తోనే మనకి బ్లౌజ్ సెట్ అవుతుందండి. ఇది చూసారా, అంతా నిలువ వచ్చింది. ఇప్పుడు మీకు చూపిస్తానండి. బ్యాక్ పార్ట్ నిలువ వచ్చింది కదా, అట్లాగే ఫ్రంట్ పార్ట్ కూడా నిలువ వచ్చింది. ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలండి. ఇట్లా ఇదనమాట, ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా నిలువ వచ్చింది కదా. నెక్స్ట్ ఇది ఎందుకంటే అండి ఎక్స్ట్రా వచ్చింది చూసారు. ఈ ఎక్స్ట్రా ఎందుకంటే ఇక్కడ మనకి కింద కుట్టు వేస్తాం కదండి, దానికోసం ఆ ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలి. కటింగ్లోనే వస్తుంది అనమాట. చిన్న ఎక్స్ట్రా కట్ చేశాను నేను. హ్యాండ్స్కి మాత్రం ముక్క పడుతుంది. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్లు తీయడం చూపిస్తాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అండి, నడుం దగ్గర జాకెట్ ఎత్తినట్టు రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలండి. పెట్టుకుని క్రాస్ తీసుకోవాలి ఇలా నడుం దగ్గర. అప్పుడు బ్లౌజ్ ఎత్తినట్టు రాకుండా వస్తుందన్నమాట. బ్యాక్ పార్ట్లో మనకి ఈ సెంటర్ నుంచి మనం డాట్స్ పెడతాం కదా, అక్కడి నుంచి ఈ చిన్న, ఇవన్నీ టిప్స్ అండి, చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇట్లా ఇది ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ మనకు అయినట్టండి. అయితే అండి ఈ పీస్లో మనం ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందామండి. షేప్ బెల్ట్ కూడా బ్లౌజ్లో ఎట్లా ఉంటే అట్లనే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉక్సుల వైపు కాకుండా కాజాల వైపు తీయాలండి. ఇప్పుడు కాజాల వైపు ఉంది కదా, అటువైపు తీసుకుంటే మనకు కొంచెం ఖర్చు ఉన్నా పర్వాలేదు. 9.5 ఉందండి. ఇదిగోండి, 1/4 ఉందన్నమాట. మనం 10 అంగుళాలు పెట్టుకున్నా వేస్ట్ ఏమీ అవ్వదండి. ఇక్కడి నుంచి 10 అంగుళాలు పెట్టుకుందాం. చూసారా, 10 అంగుళాలకి మార్కింగ్ చేస్తున్నా. చూసారా, ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ ఇటువైపు ఫ్రంట్ పొడవు ఎంత ఉంటే అంత, బ్యాక్ ఎంత ఉంటే అంత మనం పెట్టేసుకోవాలండి. ఇది 3 అంగుళాలు ఉందండి. 3 అంటే 3.5 పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 ఉందండి. 2.5 అంటే 3 అంగుళాలు పెట్టుకోవాలి కుట్టుల్లోకి అనమాట. ఇది 3.5 పెడదామండి. ఇది 3 అంగుళాలు పెట్టుకుని ఇలా క్రాస్ తీసుకోవాలి. అట్లా షేప్ ముక్క మనకి రెడీ అయిపోతుంది. షేప్ బెల్ట్కి కూడా నిలువు రావాలంటే రాదండి. ఇదిగోండి క్లాత్, ఇది లోపలికి ఉండేది కాబట్టి నో ప్రాబ్లం. షేప్ బెల్ట్కి ఎందుకు నిలువు చూపించలేదని డౌట్ రావచ్చు. ఇదిగోండి షేప్ ముక్కలు అన్నమాట. ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. మెయిన్ ఇవే కాబట్టి మనం స్టిచ్చింగ్లో మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇదిగోండి బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, ఈ షేప్ ముక్కలు, ఇదే మెయిన్ పార్ట్స్ అండి మనకి ఫస్ట్ కట్ చేసుకునేది. తర్వాత ఈ పీసెస్లో మనం హ్యాండ్స్ అతుకులు కానీ ఏవైనా, ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి చూసారు, ఇలాంటివి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయండి. కటింగ్ పూర్తి అయితే ఇది ఒక చిన్న టిప్ చెప్తానండి. పూర్తిగా మన కటింగ్ అయ్యే వరకు, ఏ పీసు కుట్టే వరకు, స్టిచ్చింగ్ అయ్యే వరకు, కటింగ్ కూడా కాదండి, స్టిచ్చింగ్ అయ్యే వరకు మనం ఏ ముక్క పడేయకూడదండి. వీటిలో ఏదైనా సరే మనకు ఉపయోగపడచ్చు. అందుకని ఇవన్నీ మనం ఇలా పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం.
ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.